హలో గాయ్స్, ఇదేంటి అని చూస్తున్నారా? ఇది కొర్రల జావా అండి. అయితే వెయిట్ లాస్కి, పిల్లల ఎదుగుదలకి, బోన్స్ గ్రోత్కి, ఎముకల దృఢత్వానికి ఈ జావా అయితే చాలా హెల్దీ. సమ్మర్లో కూడా మనకి లిక్విడ్స్ రూపంలో తీసుకుంటే హెల్దీ కాబట్టి చాలా ప్రోటీన్స్ ఉన్న ఇన్స్టంట్ హెల్దీ అండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ ప్రిపరేషన్ ఎలా చేయాలి ఏంటి అనేది నేను చూపిస్తాను. నైట్ నానబెట్టుకున్న కొర్రలండి. ఇలా నైట్ నానబెట్టుకొని మార్నింగ్ నేను చూపిస్తున్న ఈ వాటర్ అనేది పడపోయకుండా మిక్సీలోనే పోసుకోవాలి. అప్పుడే మనకి అందులో ఉన్న విటమిన్స్ అనేది మనకు లభిస్తుంది. ఇలా నేను చూపిస్తున్న విధంగా మిక్స్ చేసుకోవాలి. స్మూత్గా మిక్స్ చేసుకోవాలి, లేదంటే రవ్వలాగా మిక్సీ చేసుకోవాలి. ఇలా మిక్సీ చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అనేది చూపిస్తాను. పెద్ద గిన్నె పెట్టుకొని దానికి పెద్ద గ్లాసులతోటి ఒక 4 గ్లాసుల వాటర్ని యాడ్ చేశాను. చూడండి, పెద్ద గ్లాస్ తోటి 4 గ్లాసులు యాడ్ చేశాను. ఇలా మసిలిన తర్వాత మనం మిక్సీ చేసుకున్న మిశ్రమాన్ని యాడ్ చేసుకొని అసలు గ్యాప్ లేకుండా మిక్స్ చేసుకోవాలి, లేదంటే లంప్స్ కట్టేసేవి. ఇలా నేను చూపిస్తున్న విధంగా మంచిగా ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ ఇలా కంటిన్యూగా కలుపుకున్న తర్వాత సాల్ట్ వేసుకోవాలి. చూడండి, ఇలా పైన కనిపిస్తుంది కదా, ఇట్లా నురగలాగా ఇలా వచ్చిందంటే జావా అనేది రెడీ అయిపోయినట్టే. హెల్దీ జావా ఇంకా రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇందులో మనం ఎప్పుడైనా కూల్ అయిన తర్వాత నిమ్మరసం కానీ పెరుగు కానీ యాడ్ చేసుకోవాలి. ఇలా నేను చూపిస్తున్న విధంగా యాడ్ చేసుకోవాలి. చాలా అంటే చాలా హెల్త్ అండి, ఎస్పెషల్లీ పిల్లలకి. అండ్ అసలు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తీసుకున్న తర్వాత మధ్యాహ్నం వరకు అసలు ఆకలి కూడా వేయదు. అండ్ చాలా శక్తివంతమైన జావా అండి. మీరు ఎప్పుడైనా చూస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నచ్చితే హైప్ ఇవ్వండి. ఖచ్చితంగా ఈ రెసిపీని ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.